సహాయం సంవత్సరంలో అడుగు పెడుతున్న మాకు నూతనమైన స్వభావమును దయచేయండి ప్రభా. దేవుని కృపను బట్టి బాగున్నాం అయ్యగారు. ప్రతి స్థలంలో ప్రతి సమయంలో కూడా దేవుడి యొక్క గణపరచబడుచున్న సమయం. అంటే ఈ నెల అంతా కూడా మంచి అందరు కూడా ప్రభుతోనే రాత్రి అనక పగలనక మరి ప్రభువుని ఎన్ని టైంలో ఆరాధన చేస్తున్నాం. మరలా ఇదొక ప్రాముఖ్యమైన భాగం ఏకుజావునే ప్రభువుని ఆరాధించుట. మరి ఇట్టి రీతిగా మరింత బాధ్యత తీసుకుని ప్రభువుని అనుదినం ఆరాధిస్తున్నాం. మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మంచిదమ్మా, అందరు బాగున్నారు కదా? అందరూ వస్తారు ఈ రోజు? ఇంకెవరన్నా మన జూమ్ లో రావాల్సిన వాళ్ళు ఉన్నారా? బాగున్నాం పాస్టర్ గారు. కొంచెం మంది వచ్చారండి, అందరూ వచ్చినట్టే. పద్మజ ఒకతే రాలేదు ఈ రోజు. ఓకే అమ్మ, మంచిది. రైట్. మరి ఈ రోజు కొన్ని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజన్ గనక నేను కూడా ఆ క్రిస్మస్ సంబంధించిన సందేశమే మరి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా దేవుని కొరకు కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు ప్రభు అసలు ఏమి చేశారు, లేక దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పాటగా పంచాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులు గొప్ప దేవానికి వందనాలు. నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. అలుపునైన నన్ను కూడా ప్రభా నిలబెట్టుకోండి. గాడితో స్వరంతో మాట్లాడినట్లుగా నా స్వరంతో మాట్లాడి కావలసిన వర్తమానాన్ని అందింప చేయమని యేసు నామములో అడిగి తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికి కూడా వందనాలమ్మా. అయితే రైట్, ఈరోజు ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. రాత్రి కాల సమయంలో ఒక మెసేజ్ మరి సిద్ధపరిచాను ప్రభు కృపను బట్టి. అయితే ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న అంశం ఏమిటి అని అంటే, దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు, అసలు ఆ దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనము కొద్ది నిమిషాలు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభ దినాలలో ఈ సృష్టి నిర్మింపబడుచున్న సమయంలో దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ముగ్గురు కూడా ఏకమయ్యి ఈ సృష్టిని నిర్మించడానికి వారిద్దరు ముగ్గురు కూడా పూనుకుంటారు. అయితే ఈ సృష్టి యావత్తు కూడా నిర్మింపబడిన తర్వాత ఈ సృష్టిని పాలించుటకు, లేక ఈ సృష్టిలో నిర్మాణముగా మరి మానవుని కూడా మరి పెట్టి సకల జీవరాశులను, ఫలాలను సమస్తమును కూడా భూమిపైన మొలిపింపజేసిన తరుపరి ఈ భూమి మీద ఒక నరుని కూడా నిర్మింపజేస్తారు. అదే ఆదామును. ఆదామును నేలమట్టి నుంచి తీసి నిర్మింపజేస్తారు. ఈ విషయాలు మనకు తెలిసివే. అయితే ఏదైనా తోటలో మరి ఆదామును నింపిన తర్వాత ఆదాము మరియు ఆ పక్షులన్నిటికి, జంతువులన్నిటికీ పేర్లు పెట్టి సమస్తమును కూడా నిర్మింపజేస్తాడు. తర్వాత ఆదాము ఒంటరి ఉండటక మరి ఇష్టము కాక దేవుడు మరలా చాటైన సహాయం కూడా తీసుకొస్తాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవంతా కూడా సృష్టి క్రమముగా దేవాది దేవుడు ఏదైతే నిర్మింప చేయాలనుకున్నాడో వాటన్నిటిని కూడా సమస్తాన్ని నిర్మించుకుంటూ వస్తూ ఉన్నాడు. అటువంటి సమయములలో దేవాది దేవుడు నిర్మించుకుంటూ వస్తున్న ఈ శ్రేష్టమైన ఏక సమయములో సృష్టిలో అన్ని కూడా దేవుడు ఎలాగైతే అనుకున్నాడో అనుకున్న సమస్తాన్ని కూడా దేవుడు నిర్మించుకుంటూ వస్తూనే ఉన్నాడు. దేనిని కూడా మరి ఆలస్యం చేయకుండా సమస్తం అలాగొస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను రాను మరి ఎప్పుడైతే ఏదైనా తోటలో మానవుడు బయటకు వచ్చిన తదుపరి నుండి కూడా రాను రాను సృష్టి అంతా కూడా ఏమవుతుందనంటే, దేవుడు ప్రణాళిక ఒకటయ్యింది, మనుషుడి ప్రణాళిక ఒకటయ్యింది. ఇష్టాసారమైన పాపములో నిండిపోతూ, ఇష్టాసారమైన చెడు ఆలోచనలతో, చెడు వ్యసనాలతో తిరుగుతున్న ప్రజలు ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు. దేవుడికి చాలా విస్తారమైన కోపం వచ్చింది. ఎందుకనంటే, నేను తయారు చేసిన నా బిడ్డలు, నేను ఆలోచన చేసినాక సంగతి ఏంటి, నేను ఎలాగా మరి వీళ్ళని ఉంచాలని అనుకున్నాను, కానీ వీళ్ళు ఎలా తయారయ్యారు,
ఎందుకంటే నేను ఆలోచన వీళ్ళ పట్ల చేసేదొకటి, మరి వీళ్ళు నడుస్తున్న క్రియలు గాని, ఆలోచనలు గాని, వీళ్ళ ప్రవర్తన గాని వేరేగా ఉంది అని దేవుడికి చాలా కోపమొచ్చింది. విస్తారమైన దేవుడికి కోపమొచ్చిన తర్వాత ఆ దేవాది దేవుడైన తండ్రి అనుకున్నారు, ఈ సృష్టి యావత్తు కూడా నేనింకా నాశనం చెయ్యాలి. ఎందుకంటే ఆయన కోపానికి మరి తట్టుకోలేక ఆయన పడుచున్న బాధ. ఎందుకంటే గమనించండి, మనము ఒకసారి ఆలోచన చేద్దాం. చిన్న పిల్లలు ఏదైనా ఇసుకేసి కొన్ని బొమ్మలు గాని, లేక ఇసుక ద్వారా ఏదైనా తయారు చేసుకుంటారు వాళ్ళు. ముగ్గు ద్వారా గాని, ఇసుక ద్వారా గాని ఏమన్నా బిడ్డలు తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు వాటిని మనము ఇలా చెదరగొట్టామనుకోండి, వాళ్ళకి ఎంత కోపమొస్తది. వాళ్ళకే కాదు మనకైనా చాలా కోపమొస్తది. అంటే చాలా సార్లు చిన్నప్పుడు ఆ యొక్క పేక ముక్కలతో ఇల్లు కట్టుకోవడం, ఇలా కట్టుకోవడం ఇలా పడగొట్టామనుకో వాళ్ళకి ఎంత కోపమొస్తది. బిడ్డలకి చాలా కోపమొస్తూ ఉంటది. ఎందుకంటే నేను కట్టుకున్న దాన్ని పాడు చేశారని వాళ్ళకి విస్తారమైన కోపము వస్తది. వచ్చినప్పుడు వారు చాలా ఆ కోపానికి గురవుతారు. ఇలాగనే తండ్రి యెహోవా దేవుడు చాలా కోపానికి గురవుతున్నాడు. ఈ కోపానికి గురవుతున్నప్పుడు ఇంక సృష్టిని నేను పాడు జేస్తాను. ఇక నాశనం అయిపోయారు ప్రజలు అని ఆలోచన చేసినప్పుడు అబ్రాహాము దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనాను సరే అబ్రాహాం దినాలలో విస్తారమైన పాపం. మరి లోతు యొక్క సొదొమ కుమార పట్టణంలో మనం చూసినప్పుడు అక్కడ విస్తారమైన పాపం జరుగుతుంటది. దేవుడు సహించలేక ఆఖరికి దేవదూతలు కూడా వచ్చినప్పుడు వారితో కూడా అక్కడ మరి ఇష్టాసారమైన ఈ యొక్క ప్రవర్తనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంక దేవుడు కోపాగ్నికి తట్టుకోలేక సొదొమ కుమార పట్టణమును మొత్తం నాశనం చేస్తానని దేవుడు వారితో చెప్పినప్పుడు దేవుడు మరి అబ్రాహాము కోరుకుంటాడు. నీతిమంతుల కొరకు అడుగుతుంటాడు. అయినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా మరొక నీతిమంతుడు కూడా కనపడలేదు. అంటే ఎంత విస్తారమైన పాపం చేశారు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపం ఎటువంటిదంటే కనీసం ఈ యొక్క వాయి వరుస లేకున్నట్లుగా ఇష్టాసారమైన వ్యభిచారము అనేకమైనది, ఇంకా ఒకటనేది కాదు గానీ అలాగా ఆ ఇష్టానుసారమైన ఆ వ్యభిచారంతో వారు జీవించిన దినాలలో దేవుడికి కోపమొచ్చింది. ఆ కోపానికి ఏం చేశారంటే దేవుడు సొదొమ కుమార పట్టణాన్ని నాశనం చేసి నాశనం చేసిన తర్వాత ఇక ఈ సృష్టినే ఇక నేను నాశనం చేస్తానని దేవుడి యొక్క ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, అయ్యో! మీ చేతులతో చేసేది మీరే నాశనం జేస్తారా? అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురు కూడా మాట్లాడుకొని, ఈ సృష్టి ఇంతలాగా పాడైపోయింది గదా! ఈ సృష్టిని బాగు చేయాలనంటే ఏం చేస్తే బాగుంటుంది? ఈ సృష్టిని బాగు చేయడానికి ఎవరైనాను ఇంకా ఈ యొక్క సృష్టిలో ఎవరైనా కింద మనం తయారు చేయబడినట్టి భూలోకములో ఎవరైనా సరే నీతిమంతులు ఎవరైనా ఉన్నారని ఆలోచన చేసినప్పుడు నోహోవ దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరున్నారు నీతిమంతులని చూసినప్పటికీ ఆ కాలంలో కేవలము నోహోబు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. వారి కుటుంబం ఒక్కడితే నీతిమంతుడిగా ఉంది. ఎందుకనంటే నోహోవు ఒక్కడే మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా వారి బిడ్డలను వ్యభిచారమునకు లేక వారి పిల్లలను ఆ చెడు ఆలోచనలు అంటే వరుస వాయి లేకుండా ఎవరితో ఆళ్ళ కుమారులకి ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పి బాబు ఎవని భార్యతో వాడిని మాత్రమే కలిగి ఉండాలి. లేక ఎవరితో మాత్రం ఒకరితో ఉండాలని చెప్పి వారితో తెలియజేసిన తర్వాతే అప్పటి నుండి నోవహు కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు వారితో మాట్లాడింపజేశాడు. మాట్లాడింపజేసిన తర్వాత నోహోవుతో మాత్రమే దేవుడు మాట్లాడింపజేసి, అప్పుడు నోహోవును మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడి, అక్కడ నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా నోహోవుతో దేవుడు మాట్లాడి జలప్రళయం వస్తుంది. ఇలాగ ఎవరినైనా రక్షించబడానికి నువ్వు ఒక ఓడ తయారు చేయని దేవుడు ఆ యొక్క నోహోవుతో చెప్పిన చరిత్ర మనం చూస్తాం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ యొక్క ఈ పాపం విస్తారమైపోయింది గానీ, పాపము క్షమించబడలేదు. పాపం విస్తారమైపోయింది. పాపము క్షమించబడలేదు. దేవుడి కోపము కూడా ఆగలేదు. రగిలిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో నోహోవు దినాలు ఒక్కటే మనం గమనించినప్పుడు కేవలం నోహోవు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము క్షమించబడలేదు. అప్పటి నుండి నోహోవు దగ్గర నుండి కొంచెం నీతిమంతులు ప్రారంభమయ్యారు.
నోహావు కుటుంబం కాడ్నుంచి. వాడు కట్టి వారికి పెట్టి అందరిని కూడా రక్షింపజేశాడు. కానీ ఎవరు రాలేక వారి కుటుంబమే రక్షించబడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఇంకా విస్తారమైన పాపం ఉండిపోయింది. పాపమును క్షమించడానికి ఎలా? ఏం చేయాలి? ఇదివరకు పాపం క్షమించాలనంటే పాప పరిహార్థపు బలిగా మరి కోళ్ళ రక్తము లేక మేకల రక్తాన్ని చిందింపజేస్తే పాపము పోయేది. ఆ యాజకుడు పట్టుకెళ్ళి దేవుడు దహన బలిగా తీసుకుని వారి పాపాన్ని క్షమించేటటువంటి ఇలాగ రానున్న దినాలలో పాపం విస్తారిపోయింది. ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు యెహోవా దేవుడేమో సృష్టిని నాశనం చేసేస్తానని అంటున్నప్పుడు మరి ఆ సృష్టిని బాగు చేయడానికి ఏం చేద్దాం? ఏమండి? ఆ సృష్టిని బాగు చేయడానికి ఏం చేస్తే బాగుంటదని ఆలోచన కలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు చెప్తున్న మాట, ఎవరెళ్ళి బాగు చేస్తారు సృష్టిని అన్నప్పుడు అక్కడ నుండి కుమారుడు అంటాడు, ఆ పాడైపోతున్న ప్రజలను నేను రక్షించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. పాడైపోతున్న ప్రజలను బ్రతికించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. వారి కొరకు నేను వెళ్ళాలని ఆశపడతానని దేవుడు చెప్తాడు. ఇప్పుడు రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికని వాక్యములోకి వెళ్దాం. ఇప్పుడు వాక్యాన్ని చూద్దాం రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చెప్పుకుందామండి. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉంటిరి. రైట్. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు భూమి మీదకి రావాలనుకున్నాడనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇంతవరకు మన ఇంట్రడక్షన్ గా కొద్ది వాక్యాన్ని మీకు అర్థం అవ్వడానికి తెలియజేశాను. అయితే ఇక నుండి మనము శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, మనము ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటే భూమి ఏమైపోయిందట? చెడిపోయి ఉండెను. ఎందుకు చెడిపోయినది అనంటే, దేవుడు ఏమైనా చెడ్డ వాటిలతో భూమిని నిర్మింపజేశాడా? లేక దేవుడు ఏమైనా ప్రేమ దేవుని బిడ్డలారా పాడైపోయిన వాటిలతో భూమిని నిర్మింపజేశాడని అంటే కాదు. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉంచిరి. చదువుదాం. ఇక్కడ నేను తెలియజేస్తాను కనుక ప్రేమ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడేమో మనకి సమస్తమును కూడా మంచిగా నిర్మింపజేశాడు. నిర్మింపజేసిన తర్వాత దానిని పాడు చేసుకునేది హక్కు ఎవరు తెచ్చుకున్నారంటే మనమే. సమస్త శరీరాలు కూడా ఏమయ్యారంటే భూమి మీద పాడైపోయి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క శరీరంతో లేక మనము దేవుణ్ణి ఆరాధన చేస్తున్న బిడ్డలుగా లేక ప్రభువుని సేవిస్తున్నట్టు వాళ్ళుగా మనమే మన యొక్క జీవితాలను పాడు చేసుకున్నాం. ఈ రోజు చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా బిడ్డల పైన ఎంతో ప్రేమ చూపిస్తుంటాం మనం అందరం కూడా. వారికి ఏ రీతిగా వారికి మార్గం ఇయ్యాలో లేక వారికి ఏ రీతిగా ఎప్పుడు అవసరమో ఇవన్నీ కూడా మనము బిడ్డలకు సమకూరుస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు అనంటే, చిన్నప్పుడు నుండి మీరు పెంచి పెద్ద చేసిన మరి వయసు వచ్చిన తర్వాత ఒక 18, 20 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు పెంచితే వాళ్ళేం చేస్తారంటే, మా తల్లిదండ్రులు చూపించిన ప్రేమ కన్నా మాకు బయట వేరే దొరుకుచున్న ప్రేమ ఎక్కువగా ఉంది అని వాళ్ళు ఆశింపజేస్తారు. అలాగే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు విడిచిపోయి ఈరోజు ప్రేమ అనేక పేరుతో యవనస్తులు ఎందరో మరి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారికి ఎప్పుడు అర్థమవుతుంది నీ ప్రేమ అని అంటే, ఎప్పుడైతే ఇక్కడ నుండి తల్లిదండ్రుల నుండి వేరైపోయి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటది. 5 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం కూడా వాళ్ళకి చాలా హాయిగా సాగుతుంది. తర్వాత నుండి వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి అనుకుంటారు, అయ్యో మా తల్లి తండ్రి నన్ను బాగా ప్రేమించారు, నేను వాళ్ళ దగ్గర ఉంటేనే బాగున్నేమో, అనవసరంగా బయట ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఈ సృష్టి అంతటిలో కూడా మరి పాడు చేసినట్టు వారుగా ఎవరున్నారంటే మనమే పాడు చేసుకున్నాం.
ఏమండి? ఒకరి జీవితం కట్టబడాలన్నా, ఒకరి జీవితం నిలబడాలన్నా ఎవరి మీద ఆధారపడతదంటే ఎవరో వచ్చి నిన్ను పాడు చేయరు. ఏమండి? ఎవరో వచ్చి మనలను పాడు చేయడానికి చూడరు. ఎందుకనంటే మనకి మనమే పాడు చేసుకున్నటువంటి వారుగా ఉంటాం. ఏవండీ? మన జీవితాన్ని ఎవరు పాడు చేసుకుంటారు? ఎవరో వచ్చి పాడు చేశారండి. నీకు బుద్ధి లేదా? లేకండి మనకు ఆలోచన లేదా? దేవుడు మనకి జ్ఞానం ఇవ్వలేదంటే సమస్తాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏవండీ? ఎవరి మాటలు వినమని ఎవరు చెప్పారు? కదండీ! ఇలాగే ఈ సృష్టిలో ఒకరి మాట ఒకరు విని, లేక ఒకరితో ఒకరు ఏదైతే చేయకూడని పనులు చేసి మానవులు ఏమయ్యారట పాడైపోయి ఉన్నారు. ఏవండీ? మానవులు పాడైపోయిన మానవులను రక్షించడానికో ఎవరొచ్చారు ఇప్పుడు అని అంటే దేవుడు ప్రేమ దేవుడు కుమారుడు వచ్చాడు. దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకనంటే ఈ భూమి మీదకి ఆయనకి రావడానికి ఇష్టపడుతున్నది ఎందుకు అనంటే సమస్త శరీరులు భూమి మీద పాడైపోయి ఉన్నారు. ఎవరికి బాధ ఉంటది ఇప్పుడు? దేవుడికి. అప్పుడు ఇప్పుడు ఎవరికి బాధ ఉంటదమ్మా? ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు పాడైపోయింది. దానిని బాగు చేసుకోవాలని ఎవరికుంటది? ఆ ఇంటి యజమానికండి. యజమానికి. యజమానికుంటది. ఇప్పుడు పాడైపోయిన వస్తువుని ఎలాగైనా సరే నేను బాగు చేసుకోవాలి. ఎందుకంటే ఆ వస్తువు అవతల నాది. ఇప్పుడు బైక్ నడిపే వాళ్ళు ఉంటారు. బైక్ పాడైపోయిందనుకోండి. ఆ బైక్‌ని బాగు చేయించుకోవాలి. అది ఎవరికి అనంటే ఆ బైక్ నడిపేట వ్యక్తికి. నాకు బాధ ఉండదు కదా! పోనీ వేరే వాళ్ళది పాడైపోయింది. అది పాడైపోయిందా? పాడైపోయింది అంటాను గానీ నేను దాన్ని బాగు చేయాలి, దాన్ని రిపేర్ చేయించాలనే ఆలోచన నాకు రాదు. పాడైపోయింది అంతే అని చెప్తాను. కానీ ఇక్కడ కూడా గమనించండి. ఆ ప్రభువారు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఆయన తండ్రి ఈ సృష్టిని నిర్మింపజేసినట్టు వానికే బాధుంటది. ఎందుకంటే ఆయన మనల్ని తయారు చేసాడు గనక ఆయనకు బాధుంటది. పాడైపోతున్న ప్రజలు, పాడైపోతున్న నా బిడ్డలు, వారు యేసుకునే మార్గము బాలేదు గనక వారు పాడైపోతున్నారు. ఎలాగైనా వారిని రక్షించాలి అని ఆలోచన కలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తండ్రి, కుమార ముగ్గురు కూడా పరిశుద్ధాత్మ ఆలోచన కలిగి ఉండి, ఈ సృష్టి మీదకి నేను తయారు చేసిన సృష్టిని బాగు చేయడానికి ఎవరు వెళ్తారు అనే ఆలోచన కలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ ముగ్గురులో ఒకరు తీర్మానం చేసుకున్నారు. కుమారుడు ఆలోచన కలిగాడు. నేను వెళ్తానంటే సమాజముగా ఉండదు. నువ్వెళితే అక్కడ ఎలాగుంటది అనే విషయాలు వారు తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య వచనంలో మనకి ఏమర్థమైంది అనే మాటలు మనము నేర్చుకుందాం. అసలు మీకు మనం ఈ నేర్చుకోబోయిన మాటల్లో ఏమైందనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేనితో నిండి ఉన్నాడమ్మా ఇప్పుడు? పాపముతో నిండి ఉన్నాడు. పాపముతో నిండి ఉన్నాడు. చెడిపోయి భూమంతా భూమంతా ఏమైంది? మానవుడు ఏమంటే చెడిపోయి ఉన్నాడు. ఇప్పుడు చెడిపోయినంటే బాగు చేయాలంటే ఏం చేయాలనంటే వాడికుండేక ఆ యొక్క చెడిని తీసివేయాలి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెడిపోయిన మానవుడు సరిదిద్దుకోవాలనంటే వాడికి వాడు సరిదిద్దుకోడు. ఎవరో ఒకరు వారిని సరిదిద్దేటువంటి వారు కావాలి. పాడైపోయినట్టు వారిని మనం బాగు చేయాలంటే అవ్వదు. వాడికి ఏదో ఒక రీతిగా వారికి మనము ఒకేసారి బాగు చేయడం కాదు గానీ, వాడిని ఎలాగో బాగు చేయాలనేది కొన్ని కొన్ని సార్లు సందర్భాలు మన మాటలు చెప్పడం వల్ల వారు విని బాగుపడేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ మరొక మాట నేను చూపిస్తాను రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనము అక్కడ చదివితే చాలా చక్కటి మర్మం ఉంది. చూద్దాం రండి. రోమేలకు రాసిన పత్రిక రోమీయులు రాసిన ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహింపవాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. రైట్. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నారట? ఈ నీతిమంతుడు. భూమి మీద ఉండే ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి ఎలా కనపడతాడంటే అవినీతి. నీతిమంతుడు ఒక్కడో లేడు. ఏమండి? నీతిమంతుడు ఒక్కడు ఒక్కడో లేడు. లేడు. ఆ నీతిమంతుడు ఒక్కడో లేడు గాని ఆ ఒక్కడో లేనట్టు వాడిలో నీతిమంతుడు లేకపోతే లేకపోయాడు. కానీ దేవుని ఎతికేటటువంటి వాడు ఎవరైనా ఉన్నాడనంటే దేవుని ఎవరు? ఎతికేటటువంటి వాడు కూడా ఎవరునూ లేరు.
ఎవరూ లేరంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాధ ఉంటదండి. కాబట్టి తయారు చేసిన దేవుడికి, సృష్టిని నిర్మింపజేసిన దేవుడికి, నన్ను కూడా తయారు చేసిన దేవుణ్ణి ఎతకకుండా మనం తిరుగుతుంటే ఆయనకి ఎంత బాధ ఉంటదంటారమ్మా? ఏవండి? ఇక్కడ నీతిమంతుడు లేడు. దేవుణ్ణి ఎతికేటంటి వాడు కూడా ఎవడూ లేడట. ఏవండి? ఇక్కడ ఎంత కష్టపడి ఆయన నిన్ను చేస్తే ఆయన్ని ఎతికేటంటి వారుగా ఎవరు కూడా లేవండి. మనలో ఏమి లేదట? నీతే లేదు. నీతి లేకపోతే లేకపోయింది. దేవుణ్ణి ఎతికేటంటి వారు కూడా ఎవరు కూడా కనపడట్లేదట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఉన్నారు. సృష్టే లేదన్నట్టు కొంతమంది, దేవుడు లేడంటే వాడు కొంతమంది, సమస్తము నిర్మింపబడిపోయింది దానికి అదే వచ్చిందనటలో కొంతమంది ఉన్నారు. ఎవరు ఏదైనప్పటికి కూడా దేవుడు వాక్యం చెప్తుంది. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగుండాలంటే దేవుణ్ణి ఎతికేటంటి వారుగా ఉండాలి. ఇక్కడ ఎవరు లేరమ్మా అసలని అనంటే, ప్రియమైన దేవుని మంచిది. నీతివంతులు లేరు. దేవుణ్ణి గ్రహించు. దేవుని వాళ్ళే ఇంకా లేరు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి. మేలు జాగ్రత్తగా చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు. అమ్మమ్మ ఒక్కసారి. ఇప్పుడు అందరూ కూడా ఏమైపోరట? త్రోవ తప్పి త్రోవ తప్పి ఆ త్రోవ తప్పి ఎక్కడ తిరుగుతున్నారు? పనికిమాలిన వారైరి. రైట్. ఉందా బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎందుకనంటే ఈ మాట అందరూ కూడా త్రోవ తప్పి, ఈరోజు చూడండి, త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారట. అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరంగా తయారయ్యారండి. మనం అంటాం బిడ్డల్ని, ఈడు పనికి మాలినోడు అయిపోయాడండి. ఏమంటాం? ఈడు పనికి మాలినోడు అయిపోయాడండి. తిట్టి కాదు, వాడు ఏ పనికి పనికి రాడని చెప్పి పనికి మాలినోడు అయిపోయాడండి. ఈ లోకంలో వీడు చేస్తున్న పనికి మాలిన పనులు ఎలా ఉన్నాయండి అంటే, వాటికి అర్థం లేని పనులు చేస్తూ ఉంటామండి. వారికి అర్థం లేని పనులు చేసి మనం జీవిస్తూ ఉంటాం. పనికి మాలిన వాళ్ళు అయిపోతాం. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఈరోజు మనము త్రోవ తప్పి తిరుగుచున్నట్టు వారు ఎక్కడ తిరుగుతున్నారట? త్రోవ తప్పి తిరుగుతున్నారు. మానవులందరూ కూడా ఎక్కడ తిరుగుతున్నారంటే ఒక త్రోవ ఒక తప్పి. ఒక త్రోవలో లేరు. ఎవరికి ఇష్టం వచ్చిన జీవితంలో వారు జీవింపజేస్తున్నారు. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుకున్న మాట ఏమిటంటే, అయ్యో నశించిపోతున్న నా ప్రజలు, త్రోవ తిరుగుచున్న నా ప్రజలు, వ్యభిచారముతో, దొంగతనంతో, అనేకమైన పాపాలతో తిరుగుతున్న నా ప్రజలు, వీరిని ఇంకా ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. నేను అనుకున్న ఈ సృష్టిలో ఏది కూడా ఇంకా నిర్మింపబడడానికి అవకాశం లేదు. కనుక ఇలాగే నేను వదిలేస్తే ఈ సృష్టి మొత్తము పాడైపోతుంది. ఈ త్రోవ తప్పి తిరుగుచున్న ప్రజలను ఎలాగైనా సరే నేను రక్షించాలి అని దేవుడు అనుకున్నాడు. అనుకున్న తర్వాత తదుపరి వెంటనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురు కూడా ఏకమయ్యి మాట్లాడుకున్నప్పుడు, ఎవరు ఈ లోకానికి వెళ్తారు అనే ఆలోచన కలిగి వెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు నేను వెళ్తాను ఆ ప్రజలను రక్షించడానికంటే, నీవు అక్కడ వెళితే మామూలుగా ఉండదు. వారు నిన్ను కొడతారు, సీదరిస్తారు, ఆదరించినట్టు వారు ఉండరు. ఏమండి? ప్రభువుని ఆదరించాలంటే ఇప్పుడు జనం ఎలాగున్నారు? పాడైపోయి ఉన్నారు. పనికిమాలిన వాళ్ళుగా ఉన్నారు. తిరిగిమోతులుగా ఉన్నారు. వ్యభిచారులుగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయన వచ్చి, ఓ బాబు మీకోసం నేను వచ్చాను అని యేసయ్య అంటే మనం ఆదరించినట్టు వారుగా ఉంటామండి? రక్షించే ఆయనతో మనం సహవాసం చేసినట్టు వారుగా ఉంటామంటే ఉండలేం. ఎందుకనంటే ఆయన నశించిపోతున్నట్టు వారు రక్షించడానికి వచ్చాను అనంటే, నువ్వెక్కడ ఉండాలని ఆశపడుతున్నావు? నువ్వు నశించిపోయిన జీవితం జీవించాలని ఆశపడుతున్నావు. పరిశుద్ధమైన జీవితం కొరకు నువ్వు ఆశపడట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన జీవితం కొరకు నువ్వు ఆశపడలేని నువ్వు ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడిగా నీ మధ్యకు వస్తానని నువ్వు అంగీకరిస్తావా అనంటే అంగీకరించు. గనక తండ్రి అంటున్నాడు, అక్కడికి నీ వెళితే నువ్వు శిక్షించబడతావో, నిన్ను కొడతారో, నీ ముఖం పైన ఉమ్మేస్తారో, ఎన్నో అవమానాలు జరుగుతాయి. తండ్రి అవన్నీ నేను భరిస్తాను.
ఎందుకంటే ప్రజలను రక్షించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సృష్టి పాడు చేయడానికి ఇష్టపడట్లేదని చెప్పి కుమారుడు ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రితో మాట్లాడిన తర్వాత జరిగిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాసు సువార్త 28వ అధ్యాయము లోకాసు సువార్త మొదటి అధ్యాయము 28, 29 వచనాలు మనం చూద్దాం. రండి, అందరూ తెలుసు ఆ దినమందు ఆ 20 అండి. 1వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆ దూత లోపలికి వచ్చి ఆ, ఆమెను చూచి, దయాప్రాప్తుల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీకు కృప పొందితివి. రైట్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ ఆలోచించగలిగిన సందర్భం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి అని అంటే ఏం కావాలని అంటే ఆయన మనలాగానే ఉండాలి. ఆయన మనకలాగానే ఈ భూమి మీదకి రావాలి. ఆయన మనతోనే కలిసిపోయి ఉండాలి. ఆయన ఎలా కలిసిపోయి ఉండాలి అని అంటే మన శరీరము వలె ఆయన శరీరము కూడా ఉండాలి. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంచుకునే మార్గం ఏమిటనంటే, ఈ భూమి మీదకి రావాలి అనంటే ఆయన నీకులా ఉండాలి. ఏమండి? నాకులా ఉండాలి. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి నేరుగా రావచ్చు. ఏమండి? ఆయనకి హక్కు ఉంది, అర్హత ఉంది, ఎలాగైనా రావచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు మన దగ్గరికి ఏ చేపలాగా వచ్చారనుకోండి, ఏం చేస్తాము? అమ్మా అంగీకరిస్తా కోసి కూర వండేస్తామండి. చేస్తాం. ఏ సింహంలాగా వచ్చారనుకో ఏం చేస్తాము? భయపడిపోతాం. మరి ఎలా రావాలి అని అంటే మనకి ఆయన నీ రూపంలో రావాలి, మనిషిలా రావాలి. మనుషులా రావాలనంటే చరిత్రలు చెప్తున్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలా రావాలంటే కేవలము మనిషి యొక్క ఆయన మనిషి శరీరంలో ఉండే రావాలి. ఆయన శరీరంలోంచి రావాలి గాని ఆయనలో పాపం ఉండకూడదు. అమ్మా, ఆయనలో పాపం ఉండకూడదు. పాపము లేకుండా ఆయన రావాలి అని అంటే ఏం చేయాలి అనే దానిని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు వారు చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఒక్కడును లేడు అని మనం గమనించాం. జనమందరూ చెడిపోయినారని గమనించాం. ఈ సమయంలో సందర్భంలో ఇక్కడ ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు ఎన్నుకోవడానికి ఎలాంటి వారిని ఎన్నుకుంటాడమ్మా? పరిశుద్ధులనా పాడైపోయిన వారినా అనంటే పరిశుద్ధులను ఎన్నుకుంటాడు. ఇక్కడ ఆ యొక్క సమయంలో యేసు ప్రభు వారు భూమి మీదకి రావాలనే సందర్భంలో యేసయ్య ఎతుకుచూ ఉన్నాడట. ఎవరు నీతిమంతులు ఉన్నారు? ఎవరు నీతిమంతులు ఉన్నారు? ఎవరు నీతిమంతులుగా నాకు కనపడుతున్నారని యేసయ్య ఎన్నుకున్నప్పటికీ ఆ సమాజంలో ప్రేమైన దేవుని బిడ్డలారా ఎందరో యవనస్తులు ఉన్నారు. బెత్లెహేము ఎందరో యవనస్తులు ఉన్నప్పటికీ ఆ యవనస్తులు ఎందరో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారికి కనపడిన యవనస్తురాలు ఎవరు అనంటే ఆమె కన్యత్వమును కాపాడుకుని పరిశుద్ధతను కాపాడుకుని ఆమె నిత్యము నిరంతరము కూడా దేవునితో ఐక్యమయ్యి దేవుని ఎతుకుచుండేక స్త్రీగా ఎవరున్నారంటే ఆ సమయంలో మరియా మాత్రమే దేవుడికి కనపడింది. మరియా మాత్రమే యేసయ్యకి కనపడింది. మరియా అయితే యేసు ప్రభు వారికి సరిపోతుంది. మరియా అయితే యేసును అంగీకరించిన బిడ్డగా ఉంది. మరియా అయితే దేవుడు మాటకు లోబడిదిగా ఉంది. మరియా మాత్రమే దేవుడికి అవసరం వచ్చిన రీతిగా ఉపయోగపడుతుందని ఆలోచన కలిగినప్పుడు అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దూతతో దేవుడు పలికింపజేస్తున్నారు. దూతతో దేవుడు మాట్లాడింపజేస్తున్నాడు. ఏమనంటే కుమారుడైన దేవుడు తెలియజేస్తున్నారు, నీవు వెళ్ళు, ఇదిగో మరియాతో నువ్వు మాట్లాడు, మరియాతో మాట్లాడి మరియాతో నువ్వు తెలియచేయి. ఏమనంటే ఇదిగో దేవాది దేవుడు ఇలాగా నీ గర్భము కావాలని అడుగుతున్నాడు, లేక దేవాది దేవుడు
నీలో నివసింపచేయాలని ఆశపడుతున్నాడు. కనుక నీకొక శుభవార్త నేను తీసుకొస్తున్నానని నువ్వు వెళ్ళి మరియతో మాట్లాడు అని మనము చదవబడిన ఈ యొక్క లోకా సువార్త 1వ అధ్యాయం 28, 29 వచనాల్లో కనపడుతుంది. అప్పుడు ఆ దూత మరియ యొద్దకు వచ్చి ఏం చేసిందనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియతో మాట్లాడుతుంది. ఏమనన్నది? ఆ దూత దయాప్రాప్తురాలా లోపలికి వచ్చి, అమ్మా అక్కడ దయాప్రాప్తులు అలా నీకు శుభము, ఆ ప్రభు నీకు దయా తోడై ఉన్నాడని చెప్పాను. రైట్ ఆమె ఇక్కడ మాటలు బహుగా తొందరపడి నీకు ఉమ్, శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత మరియు భయపడకము, దేవుని వలన నీకు కృప పొందితివి. ఇదిగో నీవు చాలు గర్భం చాలు ధరించి కుమారుని అమ్మా కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. చాలు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దేవాది దేవుడు ఆమె యొద్దకు వచ్చాడు. ఆ దూత ద్వారా పంపింపజేసి వస్తున్న సందర్భం మనం చూసాం. ఈమెతో శుభవచనమని తెలియజేస్తుంది. మరియ ఎవరు? యవనస్తురాలు. యవనస్తురాలికి ఏం చెప్పాలి అని అంటే, దూత వచ్చి, అమ్మ మరియ, నీకు ప్రదానం అయ్యింది కదా, ప్రదానం అయి ఉన్నది, నీతో ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. నీకు భయపడకు. మంచి భర్త వచ్చాడమ్మా. నేను ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా నీకేది కావాలో అది అన్ని కూడా తెచ్చిపెట్టిన భర్త వచ్చాడు అని చెప్పి మరియాకి చెప్పారనుకో, మరియాకి శుభవార్త. లేక మరియా, నీకు కావలసినంత బంగారం తెచ్చి, నీ ఒంటి నిండా బంగారం తెచ్చి బంగారు చీరలో తెచ్చినంత మొగుడు వచ్చాడు. నీకు ధనం అంటే ఏమాత్రం కొదువు లేకుండా హాయిగా నీ జీవితమో సాగిపోద్దమ్మా, ఎటువంటి భయము నీకు లేదని చెప్తే మరియా సంతోషిస్తాడు. మరొక మాట ఏంటంటే, మరియా, నువ్వు చేసుకోబోతున్నాకి ఏసేపుకు చాలా ఆస్తి ఉంది. అతడికి చాలా ఆస్తి కలిగి ఉన్నాడు. నువ్వు కూడా మంచి ఆస్తి ఉన్న ఇంట్లోకి వెళ్తున్నావమ్మా. నీకు చాలా శుభము, అక్కడ చాలా బాగుంటది నీకు అని చెప్తే బాగుంటది. ఏమండి? మరియాకు వచ్చిన శుభవచనం ఏమిటి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిగో నువ్వు పెళ్లి కాకుండా తల్లి అవుతున్నావు, ఇది శుభవార్త అని దూత చెప్పాడు. సమాజం అంగీకరిస్తదంటారా? అంగీకరించదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక యవ్వనస్తురాలు గర్భము ధరించిందనంటే సమాజం ఒప్పుకుంటదా? ఒప్పుకోదండి. ఒప్పుకోదు. ఇక్కడ గమనించవచ్చిన విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే దూత ఇలాగ వచ్చి మరియాతో చెప్పిందో, మరియా వెంటనే ఆలోచించడం ప్రారంభం చేసిందంట. ఉమ్. మరియా దేనికి దేనికి పెట్టిందనంటే, మైండ్‌కి పెట్టింది ఆలోచన. మనమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా నోరుకి పెడతాం. కాదు, నీ ఆలోచన ఎక్కడ ఉండాలంటే మైండ్‌కి నీ ఆలోచన పెట్టాలి. ఎప్పుడైతే ఈ మరియా ఆలోచనలో పడిపోయింది, ఏంటి శుభవచనం? ఈరోజు ఎవరైనా వచ్చి యవ్వన బిడ్డల దగ్గరికి చెప్తారు, అయ్యో నువ్వు చాలా అందంగా ఉన్నావు, లేకపోతే నువ్వు ఇలాగున్నావు, అలాగున్నావు, నీకన్నా మంచోళ్ళు ఎవరు లేరు అని చెప్పింది అనుకోండి. ఎవరో చెప్పకపోతే ఇక డైలీ నువ్వు తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఏ ఆహారం పెట్టినా అది ఇష్టం ఉండదు. ఎవడో తగిలితాడు, ఈడంటాడు ఫోన్ చేసి, బంగారం ఎలాగున్నావు నువ్వు అంటే ఇంక ముడిసిపోద్ది అంతే. ఇంతవరకు మా అమ్మాయి ఎప్పుడు నన్ను బంగారం అని పిలలేదు, మా నాన్న ఎప్పుడు నన్ను బంగారం అని పిలలేదు, అయ్య బాబోయ్ నన్ను బంగారం అని పిలుస్తున్నాడని చెప్పి ముడిసిపోయి యవనస్తురాలు ఈ రోజున జీవితాలు పాడు చేసుకున్న యవన చెల్లెలు, యవన తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిలుపుకు నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు నన్ను ఇలాగా పిలవనొచ్చింది? బంగారం అని పిలుస్తున్నాడు, ఇదని పిలుస్తున్నాడు. తర్వాత అంటాడా, ఇక ఈమె దగ్గరుండి ఏదైతే పొందుకోవాలో పొందుకున్నంత వరకు కూడా చాలా బాగా ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ అవసరం తీరిపోయిన తర్వాత నుంచి ఈమె ఆడి చుట్టూ తిరగవచ్చేస్తది. ముందెవరు తిరుగుతారంటే, ఈ అబ్బాయి ఆమె చుట్టూ తిరిగి బంగారం, సింగారం అంటుకుంటా తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక రోజున ఆళ్ళ అవసరం కాస్త తీరిన తర్వాత మరలా ఈ అమ్మాయి తిరగడం ప్రారంభం చేస్తది. నన్ను పెళ్లి చేసుకో, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ ఆలోచన ఎందుకొస్తుంది? ఈమె యొక్క బుద్ధికి జ్ఞానం, ఈ బుద్ధిలో ఉండి ఆలోచన చేయట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఆలోచన చేస్తుందనుకోండి, ఈమె ఏమవుతదనంటే సర్వము కూడా సరిదిద్దుకునేదిగా ఉంటది.
సర్వము కూడా సరిదిద్దుకున్నది. ఆలోచన లేకపోతే ఈ రోజు యవన చెల్లెలు పాడైపోతూ ఉన్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనము వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ మరియ ఆలోచనలో పడ్డదట. ఏంటి శుభవచనం? ఏవండి మరియకు శుభవచనమా? పెళ్లి కాకముందు యవనస్తురాలుగా ఉన్నావు, నీకు గర్భం వస్తుందంటే శుభవచనమా? యూదుల ఆచార ప్రకారము ఒక యవన స్త్రీ వివాహం కాకముందు ఒకవేళ గర్భాన్ని ధరిస్తే కనుక వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపవలసిన ఆచారం వచ్చింది. ఇటువంటి సమయంలో యవనస్తురాలైన మరియ దేవుని దూత వచ్చి మాట్లాడినప్పుడు నేను చనిపోవడానికైనా సిద్ధపడి ఉన్నాను. దేని కొరకు? నేను చనిపోవడానికైనా సిద్ధపడి ఉన్నాను. ఎందుకనంటే యేసు ప్రభు కొరకు నేను జీవిస్తాను. ఈ లోకములో ఎన్ని నిందలొచ్చినా పర్లేదు, ఈ నిందలను భరించడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి యవ్వనస్తురాలైన మరియ ఏం చేసిందనంటే దేవుడి కొరకు సమర్పించుకుందండి. యవ్వనస్తురాలైన మరియ దేవుడి కొరకు సమర్పించుకుంది. ఎన్ని నిందలొచ్చినా పర్లేదు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ ఎప్పుడైతే ఈ మరియ సమర్పించుకున్నప్పుడో అప్పుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో నీవు వివాహం కాకముందు నీక గర్భాన్ని ఒక ఒక నీ గర్భమును తెరిస్తాడు. దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ గర్భములోనికి వస్తాడు. వచ్చిన తర్వాత నీవు ఆయనను కంటావు. ఆయనని కనిన తర్వాత ఆయనకు యేసు అని నువ్వు పేరు పెడతావు. కింద వచ్చిన మీరు తర్వాత చదవండి, సమయం లేదు కానీ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నాడనంటే నీవెప్పుడైతే ఒక బిడ్డను కంటావో ఆయనకు యేసు అని పేరు పెడతావో, యేసు అని పేరుకు అర్థం ఏమిటంటే రక్షకుడు. ఆయన రక్షకుడు. ఆయనకు ఆలోచన ఏంటి? ఈ భూమినంతా కూడా నశించిపోతున్న ప్రజలను, పాపముతో నిండిపోతున్న ప్రజలను రక్షించడానికే ఆయన ఈ లోకానికి నేను వచ్చాను అని దేవుడు చెప్పినప్పుడు మరియ గర్భమును ధరించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ గర్భము ఏదైతే దేవుడికి అవసరమైందో ఆ గర్భములో పరిశుద్ధాత్ముడుగా దేవాది దేవుడు మరి లోకానికి రావడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఈ రోజు పరిశుద్ధముగా మనము జీవింపజేస్తే ఆ దేవుడు నిన్ను కోరుకుంటున్నది ఏమిటంటే నీలో పరిశుద్ధత కోరుకుంటున్నాడండి. దేవుడు ఏది కూడా చెడిపోంది కోరుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుడే కాదు కానీ మనము కూడా కోరుకోం. ఏమండి? ఏ కూరగాయల కొండకి వెళ్ళారు, ఏ వంకాయల షాప్ దగ్గరికి వెళ్ళారు, ఒక పుచ్చిపోని అన్ని ఏరుకుని వేసుకుంటారు సంచిలోని. మంచి వేసుకుంటాం. పాడైపోయిన టమాటాలన్నీ వేసుకుంటారా? ఏమండి? ఏం కావాలి మీకు? ఏది కొన్నా పాడైపోయింది ఏది కొనరు, అంతేనా? పాడైపోయిన ఏదైనా బ్యాగ్ లో తీసుకుని బాగుంది ఇదని చెప్పి వేసుకుంటాం మనం. చూసుకోం, ఎందుకంటే దాన్ని ఇష్టపడం మనం. పాడైపోయింది దేన్ని కూడా మనం ఇష్టపడం. అలాంటిది దేవాది దేవుడు పాడైపోయి నిన్ను ఇష్టపడతాడా తల్లి? పాడైపోయిన మనల్ని ఇష్టపడతాడా యవనస్తుడా? పాడైపోయిన యవనస్తులు చెల్లెలారా మిమ్మల్ని దేవుడు ఇష్టపడతాడా? గమనించండి, మీ యవన జీవితాన్ని మీరు కాపాడుకుంటే నీకు ఏ సమయంలో ఏది కావాలో అన్ని దేవుడే సమకూరుస్తాడండి. ఆలోచన నీకు వివాహం కావాలా, ఆ సమయానికి దేవుడే దాన్ని సమకూరుస్తాడు. తల్లి కథ ఏది కావాలో అది దేవుడు నీకు సమకూర్చే సమయం వచ్చింది, కానీ నువ్వు ఎదురు చూడు. అమ్మా, మన తొందరపాటు పడ్డామా మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఇక్కడ గమనించినప్పుడు మరియ తొందరపాటు లేదు. మరియ ప్రేమైన దేవుని బిడ్డలారా తొందరపాటు లేదు. ఎందుకనంటే ఆమె ఆలోచనలో పడింది. పడిన తర్వాత దూత ఎప్పుడైతే ఆమెకు తెలియజేసిన మాట విన్నదో, విని వెంటనే ఈమెలో ఒక ఆలోచన వచ్చింది. సరే ఏం చెప్తుందో దూత విందాం. విన్నది అంతా కూడా జరిగిన సందర్భం మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి అనంటే పాడైపోతున్నట్టు ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధురాలైన మరియ గర్భమును దేవుడు ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు ఒక పరిశుద్ధులుగా నీవు నేను కూడా జీవించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. రండి మరొక వచనాన్ని నేను చూపిస్తాను, సమయం అవుతుంది కనుక త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక, ఒకే పాయింట్ వాక్యాన్ని ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం అమ్మా.
మళ్ళీ చెప్పండి అయ్య గారు. పేతురు రాసి మొదలు పెడితే 1:19 అండి. 1:18, ఇప్పుడు 19. పారంపర్యమైన మీరు వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము కంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడిన లేదు గాని అమూల్యమైన రక్తం చేత ఆయన నిర్దోషముగాను నిష్కలంకమాగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జత్తుకు పునాది వేయబడిన మునిపై నియమింపబడిన గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట మన ద్వారా విశ్వాసులే మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. రైట్. చాలమ్మా, చాలు తల్లి. ఇక్కడ ఈ చదవబడిన సందర్భము మీరు తర్వాత చదువుకోండి. దేవాది దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ఆయన మనలను ఆయన రక్తముతో కడిగి పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ఒకటే మనల్ని ఏం చేస్తుందనంటే, మన పాపములన్నిటి నుండి కడిగి మనలను నిర్దోషులుగా ఆ యొక్క రక్తము ఎంచబడింది. ఇది వరకు పాపం పోవాలంటే గొర్రెల రక్తము, మేకల రక్తము, కోళ్ళ రక్తము దహన బలిగా అర్పింపజేసేవారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల రక్తము, మేకల రక్తము నీ పాపమును తీసివేయదు. లేఖనములు చెప్తున్నాయి, పరిశుద్ధుడైన యేసుని యొక్క రక్తము మాత్రమే మన పాపములను సిందింపజేస్తుంది. ఏమండి, మేకల రక్తము, గొర్రెల రక్తము, కోళ్ళ రక్తము ఏ మాత్రం కూడా మనకి ఉపయోగం లేదు. గాని నీ కొరకు ప్రాణము పెట్టినంటే మనుషుడి రక్తము కావాలి. అదే వెలచి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా కొన్నారు. ఆయన రక్తము ద్వారా మనల్ని అందరినీ పవిత్రులను చేశాడు, పరిశుద్ధులను చేశాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకను చూసాం మనము. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ప్రాణము పెట్టి నిన్ను రక్షించడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రాణము పెట్టి యేసయ్య రక్షించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మీరు చదవబడిన ఈ ఆఖరి వచనములో గమనించండి. ఆయన ఎందుకొరకు వచ్చాడనంటే, నీ పాపములన్నిటినీ కూడా చిందింప చేయడానికి యేసు ప్రభువు వారు పరిశుద్ధమైన రక్తములో కడిగి నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఎందుకు పుట్టారనంటే, నీ పాపములన్నిటిని కూడా విడిపింప చేయడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆయన రక్తములో మనము కడగబడితే పరిశుద్ధులుగా మార్చబడతాం. ఈ రోజు మనము నేర్చుకోబోతున్న ఈ యొక్క వాక్యం ఏంటంటే, దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు అనే వాక్య అంశములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడనే ఈ అంశములో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు చేసిన సృష్టి పాడైపోయింది. రెండోదిగా మనం చూసినప్పుడు, ఆయన తయారు చేసిన మానవుడు ఆయన మాట వెనుక ఇష్టాసారముగా జీవిస్తున్నాడు. మూడోదిగా మనం చూస్తే, ఆయన ఏదైనా ఈ లోకానికి ఇవ్వాలనుకున్నప్పుడు నీలాగానే ఈ లోకానికి వచ్చి ఇవ్వడానికి ఇష్టపడి మరియా గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. నాలుగోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపములను క్షమించడానికి ప్రాణము పెట్టడానికి వచ్చాడు. ఐదోదిగా నీ పాపములన్నిటి నుండి విడిపింప చేయడానికి ఆయన రక్తాన్ని సిందింపజేసి ప్రాణాన్ని ఇచ్చాడు. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడో అనే విషయాలు మీకు నేను కొద్దిగా తెలియజేశాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే, మన పాపములన్నిటిని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారు. నీవు పాపమును విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అనంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించి నీ పాపములన్నీ కూడా విడిపింపబడి పాపము వైపు నువ్వు చూడకుండా జీవించినప్పుడే నిజమైన క్రిస్మస్ నీలో వస్తుంది. ఒకవేళ పాపం చేస్తూనే మనం జీవింపజేస్తే ఇది నిజమైన క్రిస్మస్ కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకటి, ఈరోజు చాలా మంది యవనస్తులు చేస్తున్నారు. క్రిస్మస్ పేరు చెప్పుకుని ఆ యొక్క నా ఇష్టాసారమైనగా తిరుగుతున్నట్టు యవనస్తులు ఉన్నారు. ఇలా కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, నువ్వు క్రీస్తుకు అవసరమైనట్టు వాడుగా ఉండాలి, మారాలి, మార్పు చెందాలి.
అలా గనక నువ్వు జీవిస్తే అది నిజమైన క్రిస్మస్. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహింప చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన మిడికుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలండి. వందనాలు అయ్యారు. ముగింపు ప్రార్థన చేసేసి ఆశీర్వాదం ఇవ్వండి అయ్యారు. ఓకే. ఏదైనా అవసరాలు ఉన్నాయమ్మా? లేకపోతే ప్రార్థన చేస్తాం. మురళీ గారి కోసం మన జూమ్ కాల్ లో మురళీ గారు ఉన్నారండి. ఆయనకి కిడ్నీలు ప్రాబ్లం ఉందండి. ఓకే. హాస్పిటల్కి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు డ్రాప్ అయిపోయారండి. ఓకే అమ్మ, సరే ప్రార్థన పాస్టర్ గారు మా ప్రార్థన ఆయన గారికి కొంచెం బలహీనంగా ఉందండి. జ్వరం పడ్డారు. అదే లైన్కి వెళ్ళిపోయినాడు జ్వరం మీదే. బలహీనంగా ఉన్నారండి. కొంచెం ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ఓకే అమ్మ, ఓకే. ప్రేయర్ మీరే చేద్దాం. అందరూ కూడా తల్ల ఉంచండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు గొప్ప దేవ, సర్వోన్నతుడైన తండ్రి, ఇదిగో నాయన ఉదయకాలపు సమయంలో మీ కుమారుడు ప్రభా మురళీ గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయనకుండే యొక్క కిడ్నీల యొక్క బలహీనత నుండి ప్రభా మీరు విడుదల చేయండి. ఆయనకు ప్రభా తండ్రి సంపూర్ణమైన ప్రభా ఆ స్వస్థత మీ చిత్తమైతే ప్రభా జరిగింప చేయండి. మీ బిడ్డను ప్రభా మీరు మాత్రమే తండ్రి స్వస్థపరచగలిగిన దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు, నెమ్మదినివ్వగలిగిన దేవుడు, ఆదరించగలిగిన దేవుడు కనుక మీరు మాత్రమే ప్రభా తండ్రి బిడ్డలను రక్షింప చేయండి, సహాయం ఇచ్చేయండి. ఇది తండ్రి మరొక సహోదరుడు ప్రభా బలహీనంగా ఉన్నాడు. అయినప్పటికీ ప్రభా తన యొక్క జీవన విధానం కొరకు మరి బయటకు వెళుతుండగా పనిలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ దినమునైనా ఈ జూమ్ కాల్లో ఉన్నంటి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరినైనా ప్రభా తండ్రి ఏ బిడ్డకైనా ఏ అనారోగ్యం ఉంటే వారందరిని ముట్టండి, స్వస్థపరచండి. మంచి బలహీనత మంచి ప్రభా బలాన్ని దయచేసి బలహీనతలన్నింటి కూడా మీరు తొలగింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుల ప్రభావం కూడా జ్ఞాపకం చేసుకు ఇంకా బలం దయచేసి చక్కటి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి సహాయం చేస్తారని ప్రార్థన చేస్తున్నా. మీరే దీవించండి, ఆశీర్వదించండి, ముట్టండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని ఈ దినము ప్రభా జూమ్ కాల్ నడిపిస్తున్న సంజయ్ గారును వారి కుటుంబాన్ని బిడ్డలను కూడా వారి కుమార్తె కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా మీరు సహాయం చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు తోడుగా నీడగా ఆధారం ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేస్తారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి బతిమాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తమే ఇచ్చాం. యేసు నామం సంపూర్ణం చేయం, అపవాదికి నాశము కలుగును గాక. ఆమేన్. 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 శ్రీరాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవచన ప్రేమ వర్ష కుమ్మరించు ఓ దేవా.